ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హై ఫ్రెండ్స్, నేను మాట్లాడేది సత్యం అనబడిన సువార్త. దేవుడు మనతో మాట్లాడినటువంటి ఒక మాట మనం తీసుకుందాం. కోప్పడిన విషయాలు మనకెందుకు, లేకపోతే వేరేగా ఉండేటువంటి ఒక విషయాలు మనకెందుకు, వాస్తవాల గురించినటువంటి విషయం కూడా మనకెందుకు, నా మటుకైతే నాకెందుకు అని నేనంట. ఎందుచేతనంటే నాకు తెలిసింది, దేవుడు నాకు అప్పగించిన పని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించు అని కదా ప్రభు చెప్పారు. అది నేను తీసుకున్నా. సో ఈరోజు నేను ప్రకటించగలిగినటువంటి ఒక సువార్త ఏంటంటే, మీరు దేవుని దృష్టికి ఏమై ఉన్నారో అది నేను మీతో చెప్పాలి. దేవుని దృష్టిలో మీరు అలాగనున్నప్పుడు మీ కొరకు ఏమి చేస్తున్నారో ఆ మాటలు నేను మీతో పంచుకోవాలి. ఈరోజు కూడా నేను మీతో పంచుకున్నప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, లేదులేండి పాస్టర్ గారు, మీరు దేవునికి బహు ప్రియమైన వారు అంటున్నారు, కానీ నిజంగా దేవునికి నేను బహు ప్రియమైనటువంటి వాళ్ళనైతే ఈ ఇంట్లో నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇంట్లో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు, నేను ఇక్కడ వేస్ట్గా ఉంటున్నానండి, నా బ్రతుకంతా వేస్ట్ అండి, అందరికీ బరువైపోయి కూర్చున్నాను కదండి పాస్టర్ గారు, నన్ను తీసుకోమని చెప్పండి పాస్టర్ గారు. ఒక్కొక్కసారి నా కోపం వస్తుందండి, నాకు అలాగానికి ఎవరన్నా అన్నారంటేను. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద ఒక విషయం కొరకు అన్నట్టుగా మిమ్మల్ని పంపి ఉన్నారు, నన్ను కూడా పంపి ఉన్నారు, మనల్ని భూమి మీద పుట్టింపజేసి ఉన్నారు. ఇదినాన్ని ఆ దేవుడు నా విషయంలో, మీ విషయంలో, మనందరి విషయంలో ఆయన మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే, మనం ఎవరమైనా, మనం ఎలా ఉన్నప్పటికైనా సరే ఆయన అంటున్నాడు కదా, మీరు బహు ప్రియమైన వారు. 3 సార్లు దానియేలుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, దానియేలు నీవు బహు ప్రియమైనటువంటి వ్యక్తివి. ఈరోజు మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ వయసులో పెద్దవాళ్ళు నా కార్యక్రమాన్ని చూస్తున్నారేమో, ఇంటి వద్ద ఉండి ఒకవేళ కొంతమంది నా కార్యక్రమాన్ని చూస్తున్నారేమో, బహుశా ఏదో ఒక బలహీనత చేత మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేక ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, బహుశా మీ హృదయంలో, మీ యొక్క మనసులో ఒక కృంగిపోయినటువంటి ఒక స్థితిలో ఉండి ఈరోజు మీరు జస్ట్ క్యాజువల్గా మీరు టీవీ పెట్టుకున్నారు, ఈలోగా నేను కనబడి మాట్లాడుతున్నాను, ఎందుకో కాసేపు ఆగారు, పెద్ద నాలో ఏమీ లేదు, బట్ సమయం మీరు కాసేపు ఆగారు, కాసేపు ఉంచారు నా ప్రోగ్రాం, ఈలోగా నేను మాట్లాడుతున్నాను, మీరు దేవునికి బహు ప్రియమైన వారు అని ఇలా చెప్పేసరికి మీరు స్టక్ అయిపోయారు. నేను దేవునికి బహు ప్రియమైన వ్యక్తినా? మా ఇంట్లో వాళ్ళు ఎవరు అసలు నన్ను లెక్క చేయట్లేదు, మా పిల్లలు మమ్మల్ని లెక్క చేయట్లేదు, మా రక్త సంబంధులు చివరికి మా జీవిత భాగస్వామి నాకు సరైన గౌరవం మర్యాద ఇవ్వట్లేదు, అలాంటిది నేనేంటంటే బాబు ప్రియమైన వ్యక్తులు అని చెప్పేసి అని అంటారని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి, సత్యము అనగా ఎన్నడూ మారనటువంటి సత్య సువార్త నేను చెప్తున్నాను వినండి. అదేంటంటే నా దేవుని యొక్క మాట సత్యం. నా దేవుడు పలికాడు, మీరు దేవునికి బహు ప్రియమైన వారని. ఒకవేళ ఎవరు మిమ్మల్ని ప్రియమైన వారుగా గుర్తించినా గుర్తించకపోయినా, ఒకవేళ ఎలాంటి అవమానం ఎలాంటి పరిస్థితుల్లో కల మీరు ఎదుర్కొన్నా నాకు అనవసరం. నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏమంటానంటే, నా దేవుడు చెప్పిన మాట, మీతో చెప్పమన్న మాట ఈ సత్య సువార్త, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. అయితే ఏంటంటే పాస్టర్ గారు, నాకున్న ఈ పరిస్థితులు ఎలా ఉంటాడుగా, నేను బహు ప్రియమైన వ్యక్తిని అయితే నాకేంటండి అని చెప్పేసి మీరు అంటారేమో. బహు ప్రియమైన వారుగా పిలువబడినటువంటి దానియేలు విషయంలో, దానియేలు గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర, బుద్ధిమంతులైతే అనగా ప్రియమైనటువంటి వారు బుద్ధి కలిగిన వాళ్ళే కదా. న్యాచురల్గా ఇప్పుడు దానియేలు కూడా ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడే కదండి. ఎంత జ్ఞానము కలిగినటువంటి యొక్క దానియేలు, బుద్ధి కలిగినటువంటి యొక్క దానియేలు, ఆ దానియేలు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే, బుద్ధిమంతులు లేక ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందుండినటువంటి నక్షత్రములను పోలినటువంటి వారై, జ్యోతులను పోలినటువంటి వారై, వారు నిత్యము ప్రకాశించేవారుగా ఉంటారు. హల్లెలూయా. హే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఎవరు మనల్ని ఏమన్నా మీరు అది పట్టించుకోవద్దండి. ఈరోజు దేవుడు నా ద్వారా మీతో చెప్తున్న ఈ సత్య సువార్తను తీసుకొనండి. దేవుడు ఏమన్నాడంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు అని నా దేవుడు మీ గురించే చెప్తున్నాడు. చెప్పమని చెప్పాడు, నేను చెప్పాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే మీరు నమ్మకపోతే మీరు దేవునికి బహు ప్రియమైన వారన్న సత్యాన్ని తెలుసుకోలేరు. మీరు ఎప్పుడైతే నేను ప్రకటిస్తున్న సత్య సువార్తను మీరు నమ్ముతారో, మీరు దేవునికి బహు ప్రియమైన వారన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారు.
ఎప్పుడైతే దేవునికి బహు ప్రియమైన వారనే సత్యాన్ని మీరు తెలుసుకుంటారో మీరు బుద్ధిమంతులుగా ప్రవర్తించగలుగుతారు. ఎప్పుడైతే మీరు బుద్ధిమంతులైనటువంటి వారుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో, మీరు నక్షత్రములను పోలిన వారై ఉంటున్నారు. అబ్బా, ఏమి మాట్లాడిన బాబాయంగాను. నిజానికి ఈ నక్షత్రాల గురించినటువంటి విషయానికి నేను ఆలోచన చేసినప్పుడు అండి, ఆదికాండం 1వ వచనంలో దేవుడని యెహోవా యాక్చువల్లీ భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించు, చాలా పర్ఫెక్ట్ క్రియేషన్. 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. నిరాకారముగా శూన్యముగా తయారైనటువంటి ఒక భూమి. యెర్మయా గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడుతున్నటువంటి మాటలు ఏమంటాడంటే, నేను చూడగా భూమి వెలుగు కలిగినటువంటి ఒక భూమి చీకటిగా మారిపోయిందంట. కటిక చీకటి ఈ భూమిని కమ్ముకున్నదంట. ఆకారముగా ఉండవలసినటువంటి ఒక భూమి ఆకాశములు నిరాకారములోనికి వెళ్ళినాయి, శూన్యముగా అన్నట్టుగా తయారైపోయినటువంటి. అంటే మధ్యలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, అపవాదిగాడు లేక లూసిఫర్ అనే తేజో నక్షత్రంగా పిలువబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక దూత దురుద్దేశం తనలో పుట్టినందున ఆ యొక్క దూతని దేవుడు నేల మీదకి నెట్టివేయగా, వాడు ఈ నేల మీదకి వచ్చినటువంటి వాడే ఈ భూమిని నిరాకారముగా చేసి ఉండి ఉండవచ్చు, చీకటి కమ్ముకునేటట్టుగా చేసి ఉండి ఉండవచ్చు. దీనిని ఒక నిరాకారముగా, ఆకారం లేనట్టుగా, ఒక పొజిషన్ లేకుండా దీనిని చేసి ఉన్నటువంటిదై ఉండి ఉండవచ్చు. అందుకు దేవుడు ఆదికాండం 1వ వచనములో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, వెలుగు కమ్మని పలుకగా మొదట వెలుగు కలిగింది, ఆ తర్వాత మీది జలములు క్రింది జలములు వేరుపరచబడినవి, ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి జలములన్నీ ఒక పక్కకి, ఆరిన నేల ఒక పక్కకి జరిగినది. ఆ తర్వాత 4వ దినమున దేవుడు చేస్తున్నటువంటి ఒక ఆకారమైనటువంటి దానిలో ఒక పద్ధతిలో ఆకాశమందులు గొప్ప జ్యోతులను దేవుడు నిర్మించినాడు. పగటి నీళ్ళుటకు సూర్యుడిని, రాత్రి నీళ్ళుటకు చంద్రుడిని, అలానే నక్షత్రములను దేవుడు కలుగ చేసాను అనేటువంటి ఒక మాట దేవుని యొక్క సృష్టిగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు అంటే ఈవెన్ ఒకసారి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఒకసారి బయటరా చూడు, ఆకాశం వైపు చూడని చెప్పేసి ఆయన రాత్రిపూట అబ్రహాం పిలిచాడు. అబ్రహాం గారు బయటకు వచ్చారు, నక్షత్రం చూశాడు. అంటాడు కదా దేవుడు, లెక్కట్టు నీకు ఏమైనా చేతనైతే లెక్కట్టుగలవు, లెక్కట్టు 1 2 3 4 5 6 100 200 300 500 1000 ఇలా లెక్కెడుతున్నాడు. ఓహో బాబు దేవుడు, ఇవన్నీ నేను లెక్కడలేకపోతున్నాను దేవుడు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత దేవుడు అంటాడనమాట, నక్షత్రములను లెక్కించినటువంటి ఒక దేవుడు ఇప్పుడు ఆ అబ్రహాముతో మాట్లాడుతుంటాడు కదా, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను అని ఇది దేవుడు వాగ్దానం చేసిన మాట. నక్షత్రములను చేసిన వాడు ఆయనే. ఈవెన్ ఎప్పటికండి సైంటిస్టులు అండి ఎంత టెలిస్కోప్లో, ఏ స్కోప్లో మొత్తానికి ఎలాంటి స్కోప్లన్నీ వచ్చినా ఇప్పటికి ఇంకా వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, మనకు కనబడుతున్న పాలపంతు ఇది ఒకటే, కానీ మనకి కనబడకుండా ఉండినటువంటి పాలపంతులు ఎలాంటివి ఇంకా కోటాను ఉన్నాయంట. ఒక్కొక్క పాలపంతుకి ఒక సూర్యుడు, ఇన్ని నక్షత్రాల చొప్పున ఉంటున్నటువంటి దీనికి ఇంకా ఈ విశాల విశ్వంలో మనకు కనబడని పాలపంతులు అనేటువంటి రీతిగా ఉన్నటువంటి ఒక గెలాక్సీస్ ఎన్నున్నాయో మనకు తెలియనటువంటి రీతిగా అంతటి సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు వాటిని ఆయనే సృష్టించినప్పుడు లెక్కట్లేడా? కానీ ఈరోజు నాకు మాట్లాడినాడు, అంత పెద్ద నక్షత్రాలు, స్వయం ప్రకాశకమైనటువంటి ఒక నక్షత్రాలు, అంత చక్కగా ఆ యొక్క ఆకాశ మహాకాశంలో ఏలాడదీయబడుతున్నట్టుగా ఉంచబడినటువంటి ఒక నక్షత్రాలు. రాత్రిపూట ఒకవేళ ఒక అమావాస్య నాడో రాత్రిపూట కరెంట్ లేకుండా ఇక రాబోయే దినాలు వేసవి కాలం కనుక మనం బయటకు వచ్చి మంచం వేసుకొని పడుకొని ఆకాశం వైపు చూచినప్పుడు, లేక ఆ డాబా మీదకి వెళ్ళి అక్కడ మనం పడుకొని ఆకాశం వైపు మనం చూచినప్పుడు, సాధారణంగా మనం ఆ యొక్క నక్షత్రాలను చూసి మనం ఎంత తన్మయులం అవుతూ ఉంటాం. ఎన్నెన్ని ఆకారాలు అందులో కనబడుతూ ఉంటాయి, ఎన్నెన్ని రూపాలు అందులో కనబడుతూ ఉంటాయి. మినుకుమంటూ ఎక్కువ కాంతినిచ్చేటువంటివి, మినుకుమంటూ తక్కువ కాంతిని కలిగినటువంటివి, బహుదూరములు ఉండినటువంటివి, ఇంకా దూరములు ఉండినటువంటివి, ఇలాంటి నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివే గనక నీకు జ్ఞానము, బుద్ధి, వివేకములు కలిగినటువంటి ఒక హృదయం నీకు ఇస్తూ నిన్ను ఒక నక్షత్రముగా నేను చేస్తున్నాను అన్నాడు. అబ్బా సూపర్ అండి బాబాయ్గాను. దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని అంటాడు. మనుషులను ఒక నక్షత్రములుగా అన్నట్టుగా సంబోధిస్తూ ఉంటాడు. ఈ రోజునే తనకు ప్రియమైనటువంటి వారంగా నన్ను
మిమ్మల్ని మనందరినీ కూడా ఒక అమూల్యమైనటువంటి ఒక నక్షత్రములు అనేటువంటి రీతిగా ఆయన పిలుస్తున్నటువంటి ఒక మాట. కృత నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు అఫ్కోర్స్ మొదటగా దేవుని యొక్క దూత ఒకరు దిగివచ్చి అక్కడ గొర్రెలను కాసుకున్నటువంటి ఒక గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, వారు నాయన మీరందరూ కూడా ఈ యొక్క దేశ ప్రజల రక్షణ కొరకు మీరు గొర్రెలను కాస్తున్నారు, అక్కడ బలియాగం చేయటం కొరకు, ఆ దేవుని గొర్రెపిల్లగా ఉండుట కొరకు ఇలాంటి గొర్రెపిల్లలు మీరు జాగ్రత్తగా కాపాడుతున్నారు, ఏ కష్టం వాటికి రాకుండా, ఏ విధమైనటువంటి వేలు తెగిపోకుండా, చెవి తెగిపోకుండా అవి పవిత్రమైనటువంటిగా పరిపూర్ణమైనటువంటి కాస్తున్నారు. కానీ మీకు సువార్త చెప్తున్నా, ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూతలు వెళ్ళి గొర్రెల కాపులతో చెప్పారు. అలా రాత్రి కూడా గొర్రెలను విడిచిపెట్టేసి ఇంక ఈ గొర్రెలు కావాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క గొర్రె పిల్లగా రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పేసి ఆయన చూద్దానికి వెళ్దాం రండి అని వెళ్ళారు, చూశారు, వచ్చేసారు. ఈలోగా అదే సమయంలో ఒక నక్షత్రం కూడా వెలిసిందంట ఆకాశంలో. తోకచుక్క అంటారు కొంతమంది. ఆ నక్షత్రాన్ని చూచినటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక కొందరు చెప్తున్న మాట ఏంటంటే, మన భారతదేశం ఏమైనా తీసుకుపోయింది అనుకున్నారా? నా భారతీయులైనటువంటి వాళ్ళు కూడా మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పరిశీలన చేసి గొప్ప జ్ఞానంతో అనేకమైన సత్యాలను తెలుసుకోగలిగిన గొప్ప భక్తి కలిగినటువంటి వాళ్ళు మనకు దేశంలో, మన యొక్క భారతదేశంలో నా భారతీయులు, నేను భారతీయుని, నా భారతీయులైనటువంటి వాళ్ళు కూడా అంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. సో ఒక జ్ఞాని మన భారతదేశం నుండి కూడా బయలుదేరి వెళ్ళారు అని అంటారు. ఎందుకు? ఆ నక్షత్రము ఒక సందేశాన్ని వారికి తెలియజెప్పింది. ఒక రాజు పుట్టి ఉన్నాడు, ఒక గొప్ప వ్యక్తి ఈ లోకంలో జన్మించున్నాడు అనేటువంటి ఒక సువార్త ఆ నక్షత్రం తెలియజేసిన చేత ఇండియా నుంచి ఒకరు, బహుశా వేరే దేశాల నుంచి ఇంకో కొంతమంది, ఇలాగన వాళ్ళందరూ ఆ నక్షత్రం కదిలాడి వెళుతున్నటువంటి ఒక మార్గం గుండా ప్రయాణం చేసి అది యెరూషలేమునకు వచ్చేసరికి అప్పుడు వాళ్ళు అనుకున్నారు, గొప్ప రాజుగారి ఇంట్లోనే కదా పడతాడు అనుకొని రాజుగారి ఇంట్లోనికి వెళ్ళి ఆ రాజుగారిని అడుగుతాడు, రాజా ఇదందరూ యూదులు కదా, కాబట్టి యూదులకు రారాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ చెప్పు, మేము ఆయన నక్షత్రమును మేము చూచి ఆయనను పూజించడానికి వచ్చితిమి. ఆయన నక్షత్రము అన్నప్పుడు రెండు రకాలైనటువంటి అర్థం అందులో కనబడుతుంటుంది. ఒకటి ఆయనకు సంబంధించిన నక్షత్రం, రెండో మాట ఏంటంటే ఆయన నక్షత్రం అన్నప్పుడు యేసే ఒక నక్షత్రంగా, ఆ యేసు ప్రభునే ఒక నక్షత్రంగా వాళ్ళు చూచారు కనుక యేసు అనే నక్షత్రాన్ని మేము చూచి ఆయనను పూజించడానికి వచ్చితిమి అన్నట్టుగా చెప్పినటువంటిది. అంటే మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే మొట్టమొదటి నక్షత్రం, మహానక్షత్రం, ప్రకాశమానమైనటువంటి ఒక నక్షత్రం, ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క నక్షత్రం. ఆయన నాలోనికి వచ్చినాడు. దాదాపుగా అనేక సంవత్సరాలు, 42 లేక 44 సంవత్సరాలు అవుతుందా. నేను ఒక పాదిరి గారి అబ్బాయిగా పుట్టినా, ఏదో మామూలు జీవితంగా జీవిస్తూ వచ్చిన భయంకరమైన పాపినో లేకపోతే భయంకరమైన చెడిపోయిన కార్యాలు చేసినోని కానీ బట్ స్టిల్ ప్రతి మనిషి పాపే గనక ఆ దినాన్ని 1976వ సంవత్సరం మే నెల 16వ తారీఖు నాకు అక్కడ ప్రభు నన్ను దర్శించినటువంటి ఒక విషయం, నా బ్రతుకంతా చీకటిగా కనబడినటువంటి ఒక విషయం, నల్లగా కనబడుతున్నటువంటి ఒక విషయం. అప్పుడు దేవుని యొక్క వెలుగు నా మీద ఇలా ప్రకాశిస్తుంటే నేను చూసుకునుకున్నా, దేవా ఏంటి నా బ్రతుకు ఇలా చీకటిగా ఉంది, పాదిరిగారు అబ్బాయిని కదా, నేను ఎప్పుడు సిగరెట్లు తాగలే, మందు కొట్టలే, ఇలాంటిది ఏమీ లేదు, అలాంటప్పుడు నా బ్రతికేంటి ఇలా చీకటిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఆ వెలుగుని ఎప్పుడైతే వాక్యపు వెలుగు నా మీద ప్రకాశిస్తుంటే చూశానో ఆ దేవునితో చెప్తున్నాను, దేవా ఆ వెలుగుతో నన్ను వెలిగించవనైనా అని ఒక చిన్న ప్రార్థన చేసుకునేసరికల్లా ఆ వెలుగు తిన్నగా నా గుండెల్లోనికి వచ్చింది, నాలో ఉన్న చీకటి తొలగిపోయింది, నన్ను వెలిగించిన నక్షత్రం నా లోపలికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకే చెప్తా, యేసు అనే నక్షత్రం నా లోపలికి వచ్చి ఆయన నాతో చెప్తున్న మాట ఏంటంటే, సువార్తరాజు నువ్వు నాకు బహు ప్రియమైన వ్యక్తివి, నీ చీకటి తొలగిపోయా కాదు, నువ్వు ఇంకా చీకటిలో ఉంటుండగానే నువ్వు నాకు ప్రియమైన వ్యక్తివి, నువ్వు నాకు ప్రియమైన వ్యక్తివి కనుక నేను నీలోనికి వచ్చినాను. ఇక్కడ కూడా నేను ఒక మాట చెప్తానండి, నేను 10th క్లాస్ పరీక్షలు రాశాను, పాస్ అయ్యాను. అది ఎలా రాసి పాస్ అయ్యానో నాకే తెలియదు. 10th క్లాస్లో మాత్రం సోషల్ సబ్జెక్టు కూడా ఏడ్చానండి బాగా, ఎందుకంటే అది కూడా కంఠస్థం చేయడానికే పెట్టుకునేవాడిని. సోషల్ అంటే అసలు అర్థమయ్యేది కాదు నాకు. సోషల్ పరీక్ష 2 పరీక్షలు కూడా, సోషల్ పేపర్ 1, సోషల్ పేపర్ 2 10th క్లాస్లో ఎట్లా రాశానో నాకే తెలియదు. ఏడుతో కూర్చున్నాను ఒక పరీక్షలో, ఏదో మొత్తానికి రాశాను, పాస్ అవుతానన్న నమ్మకమే నాకు లేదు. కానీ దేవుడు తన కృప చేత
ఆయన నన్ను ప్రేమించాడు గనక, తనకు ప్రియమైన కుమారుడుగా చేసుకున్నాడు గనక యోగ మొత్తానికి పాస్ చేసాడులేండి. 220 మార్కులు రప్పించి పాస్ చేశాడు నాకు ఓవరాల్గా. 220 సోషల్ సబ్జెక్టులు ఒకటే అనుకున్నారు కనుక మొత్తం 6 సబ్జెక్టులు రాసినటువంటి వాటిలో 220 పెద్ద ఘనంగానే చెప్పుకుంటూ ఉన్నా. ఈ రోజుల్లో 600 మార్కులకి 580, 590 కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో 220 మార్కులతో పాస్ అయ్యాను అని అనిపించుకున్నాడు. దేవుడు నన్ను తనెంతో ప్రేమించాడు, తన ప్రియమైన వ్యక్తిగా చేసుకున్నాడు. ఆ యొక్క పరీక్షల్లో నాకు పాస్ అనేటువంటిది అనుగ్రహించి నన్ను తీసుకొస్తూ వచ్చినాడు. అత్యవసర మార్కులు అంతే, అప్పుడు జస్ట్ పాస్ అయినంతే అత్యవసర మార్కులు. కానీ ఎప్పుడైతే యేసు అనే నక్షత్రం నాలోనికి వచ్చినారో ఆ తదుపరి నేను దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క సేవ కొరకు అంకితం చేసుకున్న. మద్రాసులో బైబిల్ కాలేజీకి వెళ్ళా. అప్పటి వరకు నేను చదివింది తెలుగు మీడియం. అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో నేను పరీక్షలు రాయడం మొదలుపెట్టాను, ఇంగ్లీష్ మీడియంలో చదవడం మొదలుపెట్టా. అసలు ఇంగ్లీష్ రాదనుకున్నటువంటి నాకు 60% పైన మార్కులుగా, 100కి 60 కంటే ఎక్కువైనటువంటి మార్కులు సంపాదించుకోవడానికి ఎట్లా వచ్చింది? నన్ను తనకు ప్రియమైన వానిగా చేసుకొని తన యొక్క బుద్ధి జ్ఞాన వివేచన దేవుడు నాకు నా జ్ఞానం కాదండి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా మీ జీవితంలో పరీక్షలు అనేటువంటివి కనుక ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, డోంట్ వర్రీ, మీరు దేవునికి బహుప్రియమైనటువంటి వారు. దేవుని యొక్క జ్ఞానము మీలోనికి వచ్చినది. ఆయన యొక్క నక్షత్రం మీలోనికి వచ్చటం వలన, యేసు మీలోనికి వచ్చటం వలన, జ్ఞానమైన యేసు మీలోనికి వచ్చటం వలన మీకు కావలసిన బుద్ధి జ్ఞానములను అనుగ్రహించి ఈరోజు నేను నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఒక నక్షత్రము అనేటువంటి ఒక మాట నా దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అనే నక్షత్రమును వాళ్ళు చూచినప్పుడు, ఒకటి ఆ నక్షత్రము రాజు పుట్టాడనేటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నది. రెండవది ఆ నక్షత్రము వారికి యేసు దగ్గరికి మార్గము చూపిస్తూ వచ్చినది. మూడవది ఆ రాజుగారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ కాదురా యేసు ప్రభు పుట్టింది, లేకపోతే ఇక్కడ కాదురా రారాజు పుట్టింది అనుకొని విచారంగా బయటకు వచ్చేసరికి మళ్ళా నక్షత్రం వాళ్ళకి కనబడింది. అప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యప్ప సూపర్ అని బాబాగాను. ఇదండి ఆ నక్షత్రం మనకు చేసేటువంటి కార్యం. యేసు మన జీవితాల్లో చేశాక. ఈరోజు నేను చెప్తున్నా, బహుశా దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు మీరు ఎందుకో విచారంగా ఉన్నారు, మీరు ఎందుకో డల్గా ఉన్నారు, మీరు ఎవరితో మాట్లాడుకోకుండా కామ్గా ఉన్నారు. బీ కేర్ఫుల్. అలా సైలెంట్గా ఉండటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, తెలుసా మీకు? అలా ఉండొద్దు. ఫ్రీగా మాట్లాడండి, పర్లేదు, వెడవెడ మాట్లాడేసేయండి, ఏం కాదు. పక్కన వాళ్ళతో మాట్లాడండి, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకలాగా కృంగిపోయినట్టుగా ఉంటారు? మీతోటి నేను చెప్తున్నా ఈరోజుని, మీరు దేవునికి బహు ప్రియమైన వారమ్మా. ఇంట్లో ఒకవేళ ఏదో అన్నారని చెప్పేసి అని, లేకపోతే భర్త ఏదో అన్నారని, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారని, లేకపోతే పిల్లలు ఏదో ఒక మాట అన్నారని ఎందుకలా కృంగిపోయినట్టుగా అలా మనం తీసుకున్నట్టు కూర్చుంటారు. కాళ్ళు పైకి ఎత్తి పెట్టేసుకొని మరి కూర్చున్నారు. అక్కడ చూడు అక్కడ మరేను తీర్చుకోండి, కాళ్ళు ఫ్రీగా ఉండండి కాసేపు. నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నాతో కూడా మీరు మాట్లాడండి. చివరిలో నా నెంబర్ ఇస్తాను కదా, అవసరమైతే మాట్లాడండి, ఫ్రీగా ఉండండి, అంతే తప్ప ఎందుకలా మా బాగుంటారు? మీరు దేవునికి బహుప్రియమైన వారు, మీరు బుద్ధిమంతులు, మీరు జ్ఞానము కలిగినటువంటి వారు, మీరు నక్షత్రాలై ఉన్నారు. హల్లెలూయా. అవ్వా, నక్షత్రాలంటే పెద్ద బాగులేదులే. ఏం చేతనంటే నక్షత్రములు అనేసరికల్లా పెద్ద అక్షరములు అయిపోయినాయి అవన్నీ కూడా. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? స్టార్ అంటారు కదా. స్టార్స్ అంటే నక్షత్రాలు కదా. మీరు స్టార్స్ అండి. మీరు అనుకున్నారు కదా, నేను కాదు పాస్టర్ గారు, సినిమా స్టార్లు మాకు టీవీలో వస్తుంటారు కదా ప్రోగ్రాంలో, వాళ్ళు పాస్టర్ గారు అనుకున్నారు. వాళ్ళు కాదమ్మా, వాళ్ళు ఊరికనే సూపర్ స్టారు, వాళ్ళు మెగా స్టారు, వాళ్ళు పవర్ స్టారు, వాళ్ళు రెబెల్ స్టార్, 4 రకాల స్టార్లు ఉన్నాయి వీళ్ళందరికీ. ఇంకేమైనా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నేను విన్నదాలో నాకు తెలిసి ఇవి ఉన్నది ఇంకోటి ఉందండి. ఈ మధ్యలో టీవీలో చాలామంది వస్తున్నారు కనుక వీళ్ళందరినీ ఏమంటారంటే టీవీ స్టార్ అని అంటారు కదా. నేను కూడాను దాదాపు 1997 నుండి వస్తున్నా, తక్కువేం కాదు. 1997 నుంచి అప్పుడు రోజుల్లో దినకరన్ గారికి నేను తర్జుమా చేస్తూ కనబడ్డా. 1998 నుంచి కేఏ పాల్ గారికి కూడా నేను తర్జుమా చేస్తూ కనబడ్డా. ఆ తర్వాత ఇంకా అనేక మందికి తర్జుమాలు చేసి టీవీలో అన్ని ఛానల్స్ వచ్చానండి, మన తెలుగు ఛానల్స్ అన్నిట్లో వచ్చానండి. ఆ దాదాపు 10-15 సంవత్సరాలుగా నేనే సువార్తను పట్టిస్తూ ఈ సత్య సువార్త అనేటువంటి ఒక పేరుతో నేను కూడా కనబడుతున్నా. ఈరోజు నన్ను అనొచ్చు మీరు, అయ్యా మీరు టీవీ స్టార్. కొంతమంది అంటారు మీ షర్టులు భలేగా ఉంటాయండి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి మరి చెప్తుంటారు. కొంతమంది అంటారు మీ హెయిర్ స్టైల్ విగ్ అండి. మాతో ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి మరి చూసేస్తున్నారు. ఆయన విగ్ ఏమనుకోండి, విగ్ కాదని బాబు, ఇదిగో కాలం లాగుతాను ఆయన చూసుకోండి, విగ్ కాదు, దేవుడు ఇచ్చినటువంటిది. కానీ మీరేమంటారు, మీరు టీవీ స్టార్. నేను కాదమ్మా, మీరు యేసయ్య స్టార్.
మీ గురించే నేను మాట్లాడుతున్నా. ఈరోజు నా యేసయ్య చెప్తున్న మాట, నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. సూపర్ స్టార్ల కంటే, మెగా స్టార్ల కంటే, టీవీ స్టార్ల కంటే యేసు అనే స్టార్ మీలోనికి వచ్చినందు చేత ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన స్టార్స్ అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క స్టార్ అయి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క స్టార్గా మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజున యేసయ్య స్టార్స్గా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకు అలా కృంగిపోయి ఉంటారు చెప్పండి? మీకనే చెప్తున్నాను, నవ్వండి అమ్మా, కాసేపు బీ హ్యాపీగా ఉండండి అమ్మా. ఎందుకట్లాగా మీరు కృంగిపోయిన రీతికుంటారు? వద్దు. స్టార్స్ ఏం చేస్తే తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో దానియేలు గ్రంథం 12:3 దగ్గర చివరిలో ఏమంటారంటే, వారు నిరంతరము ప్రకాశించేవారై అంటారు. ప్రకాశించాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అంతే తప్ప స్టార్స్ మినుకుమని చల్లారిపోతే అది సైతాన్ గారి స్టార్. అది ఎందుకంటే సైతాన్ స్టార్ ఏంటంటే ఒలకల్లాగా అనమాట. ఒకప్పుడు ప్రకాశించాడు, వేకువ చొక్క, తెల్లవారుజామున చొక్క అన్నట్టుగా, లూసిఫర్ అనేటువంటిగా పేరుగా. కానీ ఎప్పుడైతే నేల మీద తోయబడ్డాడో నల్లగా చీకటైపోయాడు. ఇప్పుడు లేదు, వాళ్ళ దగ్గర వెలుగు లేదు, వాడు ప్రకాశించేటువంటి స్థితి లేదు వాడి దగ్గర. అందుకని మనల్ని కూడా నిరుత్సాహపరిచేసి, కృంగదీసేసి, మనల్ని డిప్రెషన్లోకి పెట్టేసి, ఎవరితో మాట్లాడినవ్వకుండా చేసేసి, ఎవరేదో అన్న మాట పట్టించుకొని, ఎవరేదో అన్న నిందలు పట్టించుకొని, ఇంట్లో ఉన్న పరిస్థితులు పట్టించుకొని మనం కూడా తీసుకో టీవీ కార్యక్రమం అలా చూస్తున్నారు అంతే. ఊరుకోండి. మరినో ఈరోజున మీరు స్టార్లని నేను మీతో చెప్తున్నా. మీరు దేవునికి బహు ప్రియమైన వారు అని నేను చెప్తున్నా. నా దేవుడు చెప్పండి నేను చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మారు, నమ్మితే కనుక మీరు అలా స్టార్లాగా ఉంటారు. మేము నమ్మండి అంటే ఇంకా అలాగే మనం తీసుకొని కూర్చుంది కానీ నేను చేయను, మీరు కూడా ఇంకా అలాగే కూర్చొని ఉంటాను. కానీ ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, నా దేవుని యొక్క మాటగా, సత్య సువార్తగా నేను పాటిస్తున్నా, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. మీరు బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వారు. ఈరోజున మీరు బుద్ధిమంతులు గనక ఆకాశ మండలములు ఉన్నటువంటి జ్యోతుల వలె స్వయం ప్రకాశకములుగా ఆ దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశిస్తుండగా మీరు ప్రకాశిస్తున్నారు. మీరు నిరంతరము ప్రకాశిస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి అద్భుతమైన యేసయ్య స్టార్లుగా, ఇది దేవుడు మీ జీవితంలో చెప్తున్నటువంటి మాట. ఈరోజు నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, డోంట్ వర్రీ. సమస్యల గురించి ఆలోచించకండి, ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించకండి, చీకటి ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం గురించి మాట్లాడుకోకండి, వాటిల్లో అలాగనే ఉండిపోకండి. ఈరోజు నేను ప్రభు చెప్పిన మాట మనం తీసుకుందాం రండి. ఈరోజు నా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నా జీవితం నాకు తెలుసు, నేనేమైనానో నాకు తెలుసు. నా జీవితంలో నిజానికి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి నేను వచ్చిన. నాన్నగారు ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారుగా ఉండి ఉన్నారు. నేను కూడా ఈరోజు నేను సామర్లకోట ఒక చిన్న గ్రామంలో, అది పెద్ద పట్టణం కాదు, మా కాకినాడ పెద్ద పట్టణం అనుకోవచ్చు, ఇంకా మా ప్రక్కనే ఉన్న పెద్దాపురం కూడా ఒక పెద్ద పట్టణం అనుకోవచ్చు. కానీ సామర్లకోట పెద్ద ఏమి కాదు, ఓన్లీ రైల్వే స్టేషన్ ఉంది అంతే, అంతకుమించి సామర్లకోట ఏం కాదు. అలాంటి చోట ఒక బాప్టిస్ట్ చర్చిలో ఒక పాస్టర్ గారు ఉంటున్న ఒక సామాన్యమైన నన్ను ఈరోజుని ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాలు తీసుకుని వెళ్ళారు. వాటన్నిటికంటే మించి యేసు ప్రభు జన్మించి, సంచరించి, ప్రాణం పెట్టి, తిరిగి లేచి ఎక్కడికి మరలా రాబోతున్నారో ఆ యెరూషలేమునకు 41 సార్లు పైబడి నేను వెళ్ళేటువంటి అవకాశం దేవుడు నాకు 41 సార్లు నేను వెళ్ళి రావడం అంటే అది మామూలు విషయం కాదు. నా దేవుడు నన్ను అనేక మందికి వెలుగిచ్చేటట్టు చేసినాడు. ఇప్పుడు కూడా నాకు తెలుసు చాలామంది ఈరోజు నా కార్యక్రమంలో మీరు నవ్వడం మొదలుపెట్టారు. ఈరోజు నా కార్యక్రమంలో మీరు ప్రకాశించడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీరు దేవునికి బహు ప్రియమైన వారిని తెలుసుకొని మీలో ఏదో తెలియని ధైర్యం, ఒక మంచి నిబ్బరమైనటువంటి హృదయం, అది దేవుడు మీలో కలిగిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసండి, మీరు సువార్తని నమ్మి ఉన్నారు కనుక. సత్య సువార్త ఏమనగా మీరు దేవునికి బహు ప్రియమైన వారు, మీరు బుద్ధిమంతులైన వారు, మీరు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. ఆనాడు యేసు పుట్టినటువంటి నక్షత్రం జ్ఞానులను నడిపించినది. కానీ ఈరోజు మీరు జ్ఞానము కలిగిన వారిని, అవివేకము కలిగినటువంటి వారిని, క్రీస్తు విరోధులైనటువంటి వారిని సైతము యేసు క్రీస్తు వారి దగ్గరికి నడిపించగలిగినటువంటి బుద్ధిమంతులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్, ఈరోజు నేను చెప్తున్నా, మరే మీరే దేవుని కొరకు ఒక స్టార్. నేను అమ్మ అనేసరికల్లా సడన్గా పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తూ చెప్పిస్తున్న మాట ఏంటంటే, ఒక సిస్టర్ నా కార్యక్రమాన్ని చూస్తున్నారు, మీరు ఒకప్పుడు దేవుని కొరకు ఒక మంచి స్టార్గా ప్రకాశించారు, కానీ ఈ రోజున మీరు చాలా కృంగిపోయారు. ఎందుకంటే ఆడపిల్ల కనుక మీ మీద ఏవేవో అభాండాలు వేస్తూ ఉన్నారు. ఎవరెవరో మీకు ఫోన్ చేసినప్పుడు చికాగ్గా మాట్లాడుతూ ఉన్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అందుకని మీరు ఏమనుకున్నారంటే, ఎందుకు వచ్చింది ఏంగాను, ఈ సేవ వద్దు, ఇంక ఈ బ్రతుకొద్దు నాకు అనుకొని కామ్గా ఇంటి పట్టే ఉందాం అనుకొని అలా మీరు చల్లారిపోయిన రీతిలో ఉండి ఉన్నారు. బహుశా కొంత వెలుగును మీరు కోల్పోయి ఉన్నారేమో.
బహుశా జరిగినటువంటి ఒక పరిస్థితులను బట్టి మీరు చల్లారిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్నారేమో. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, నేను చెప్తున్నా మీ గురించే. దేవుడు మీ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ మీరు చల్లారిపోయినట్టు అనిపించుకున్నారో అక్కడే మీరు ప్రకాశించేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అమ్మా సిస్టర్ గారు, ఆడపిల్లవైనంత మాత్రం నువ్వేం కలవరపడకు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, దేవుడు నేను లేవనెత్తుకుని ఉన్నాడు. నువ్వు ఒక అమూల్యమైన స్టార్గా, ఒక తారగా దేవుడు నిన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. అదే చోట ఎక్కడైతే ప్రజలు నిన్ను అవమానించారో, ఎక్కడైతే ప్రజలు నీకు చెడ్డ ఫోన్లు చేసి ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు నీ గురించి కించపరుస్తూ మాట్లాడి ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు మీ మీద బురద చల్లి ఉన్నారో, అమ్మా సిస్టర్ గారు, అక్కడ దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప నక్షత్రంగా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, ఐ కెన్ సీ దాట్. నేను అది చూడగలుగుతున్నా. మీ విషయంలో నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని, ప్రభు కొరకు ఒక నక్షత్రంగా ఆ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నా మాట వింటున్న ప్రతి ఒక్కరండి, మీరు ఒకళ్ళ పురుషులైనా, స్త్రీలైనా, వయసులో పెద్దవాళ్ళైనా, లేక చిన్నవాళ్ళైనా, యవనస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఉద్యోగం లేని వాళ్ళైనా, లేక ఎవరైనప్పటికైనా సరే, విద్యావంతులైనా, విద్య లేని పామరులైనా, ఈరోజు నా ద్వారా దేవుడు ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త ఏమనగా, మీరు దేవునికి బహుప్రియమైన వారు, దేర్ఫోర్ మీరు బుద్ధిమంతులు, జ్ఞానము కలిగినటువంటి వారు, దేర్ఫోర్ మీరు నక్షత్రములై ఉన్నారు, మీరు స్టార్స్ అయి ఉన్నారు. యేసు మీలోనికి వచ్చి ఉన్నారు గనక, యేసు మీలో నివసిస్తున్నారు గనక, ఆ యేసు ప్రభుని మీరు నమ్మి ఉన్నారు గనక, మీలో నివసిస్తున్న యేసు ఆయన నిజమైన నక్షత్రము గనక, నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చినారు గనక, మిమ్మల్ని మీ జీవితాన్ని కూడా ఆయన వెలిగించినారు గనక, ఈ రోజు మొదలుకొని మీరున్న ప్రాంతంలో, మీరున్న జిల్లాలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో దేవుని యొక్క చిత్తం బట్టి ఒకవేళ మీరు అనేకమైన దేశాలకు కూడా వెళ్ళి ఒక నక్షత్రముగా యేసు కొరకు మీరు ప్రకాశిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు. ఈ నిత్య కుమార్తె నీ చేతిలో పెడుతున్నాను. డాడీ కృంగిపోయింది నాయన, ఇప్పుడు దాకా బహుశా తనే అలా డల్లగా కూర్చుంది. ఇప్పుడు దాకా ఇదిరైనా నా గురించి మాట్లాడలేదని చెప్పేసి అన్నట్టుగా ఇంకా అనుకుంటూ ఉంది. సడన్గా మీరు చెప్పారు, అమ్మా నువ్వు ఇలా కృంగిపోయి అన్నావురా, నువ్వు ఇలా లేవాలి, దేవుడు నేను లేవనెత్తుకున్నాడు, కొన్ని ఫోన్ కాల్స్ వలన లేక కొన్ని పరిస్థితుల వలన నువ్వు అలా కృంగిపోయినట్టుగా మునగ తీసుకొని కూర్చున్నావని మీరు మాట్లాడారు కనుక ఆ బిడ్డ లేచింది నాయన. ఎస్, ఈ నిదేన కుమార్తె నువ్వు ఒక నక్షత్రంగా నిలబెట్టినావు. ఈ నిదేన కుమారుని నువ్వు ఒక నక్షత్రంగా చేసినావు. మా గొప్పతనం కాదు నాయన, మేము చీకటే, ఇది మేము ఒప్పుకుంటూ ఉన్నాం. కానీ నీ వెలుగు మాలోనికి వచ్చినందు చేత, నీవు మమ్మల్ని నీకు ప్రియమైన వారుగా ఎన్నిక చేసుకున్నందు చేత, మాకు బుద్ధి జ్ఞానము ఇచ్చి ఉన్నందు చేత, ఈ రోజున మమ్మల్ని ఒక నక్షత్రాలుగా, ఒక స్టార్స్గా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మేము సూపర్ స్టార్ల కంటే, మెగా స్టార్ల కంటే, పవర్ స్టార్ల కంటే, రెబల్ స్టార్ల కంటే, టీవీ స్టార్ల కంటే కూడా అయినా ఇంకా గొప్ప స్టార్లైనా యేసు యొక్క నక్షత్రాలుగా నీ మమ్మల్ని నిలబెట్టినందుకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ, ఇది మొదలుకొని నీ బిడ్డలైనా ఈ సత్యాన్ని వారు తీసుకోవాలి, సువార్తను వారు నమ్మాలి. ఇలాగున్న వీరు నాయన నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండి నాన్న నక్షత్రములుగా, స్టార్స్గా వీరు ప్రకాశించినట్లు వీరిని నేను దీవిస్తున్నా. వారి మీద నీ వెలుగు ప్రకాశించినది. వారు అనేక ప్రాంతాలకి, వారున్న ప్రాంతానికి, నాన్న ఈ యొక్క జిల్లాకి, ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక నక్షత్రములుగా వీరు ఆకాశ మండలం అందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తున్నట్లు మీరు చేసి ఉన్నారు కనుక నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును ప్రభు కొరకు మీరు ప్రకాశించినట్లు నిత్యము తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్సినట్లా మీరు నక్షత్రాలు ప్రకాశించండి. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని ఒక స్టార్స్గా చేసిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న జీసస్ స్టార్ ఈ సత్య సువార్త రాజు.